ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. ఇఫ్ యు రిటర్న్ టు ద ఆల్మైటీ యు విల్ బి restored if you remove wickedness far from your tent. Job chapter 22 verse 23. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, అభివృద్ధి పొందాలని, గొప్ప స్థితిలో ఉండాలని ఆశపడుతున్న వారికి ఆ అభివృద్ధి కావాలంటే, ఆ అభివృద్ధి రావాలంటే దేవుని వైపు తిరగాలి. మన గుడారములో నుండి పాపాన్ని దూరముగా తొలగించాలి అని లేఖన భాగంలో చాలా సువివరముగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున ఈ లోకంలో ఉన్నవారు గొప్పవారైపోవాలనే ఆశతో, మంచి స్థానములో ఉండాలనే తపనతో పరిగెడుతున్నారు. ఎవరిని కదిలించినా నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏ జాబ్ లేదా ఏ వ్యాపారం చేస్తున్నావు, నెలకెంత సంపాదిస్తున్నావు, బయటికి వెళ్తే మొదటగా అడిగే ప్రశ్ననే ఇది. అభివృద్ధి అంటే కేవలం ఒక ధనము సంపాదించడం మాత్రమే అనుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే ధనము సంపాదించడం, గొప్ప స్థితిలో ఉండడం, ఉన్న జాబ్లో, చేస్తున్న వ్యాపారంలో పైకి ఎదగాలి అని అనుకోవడం తప్పు కాదు. కానీ అది ఒక్కటే అభివృద్ధి కాదు. ప్రతి విషయంలో మనము అభివృద్ధిని చూడాలి. కుటుంబంలో అభివృద్ధిని చూడాలి, ఆరోగ్యములో అభివృద్ధిని కలిగి ఉండాలి, ఆత్మీయ జీవితంలో ముఖ్యంగా మనము నిరంతరము ఎదుగుతూ ఉండాలి. అనగా ప్రతి వాటిలో మనము బ్యాలెన్స్డ్గా ఎదగాలి అని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. మరి ఈ రోజున అనేకులు ఏదో ఒక విషయంలోనే అభివృద్ధిని కనబరుస్తున్నారు. ఎంతో ధనం ఉన్నా కుటుంబం అభివృద్ధి కాకపోతే, పిల్లలు లేకపోతే, మనవళ్ళు మనవరాళ్ళు కలిగి ఉండకపోతే అది అభివృద్ధి అండి? కాదు. ఎన్ని ఆస్తులున్నా అనారోగ్యం వెంటాడితే ఆనందం ఉంటుందా? కాబట్టి దేవుని బిడ్డలమైన మనమంతా కూడా అభివృద్ధి చెందాలని లేఖనములు సెలవిస్తున్నాయి. ఈ రోజున నీవు బహుశా ఏదో ఒక విషయంలో అభివృద్ధి లేని వ్యక్తివిగా ఉన్నావేమో. ఎంత ప్రయత్నిస్తున్నా నీవు అనుకుంటున్న ఆ పనిలో, నీ కుటుంబంలో, ఆత్మీయతలో ఎదుగుదలను చూడలేని వ్యక్తివిగా నీవు ఉన్నావేమో. అయితే ఈరోజు లేఖనములు సెలవిస్తున్నాయి, నీవు అభివృద్ధి చూడగలవు. ఎలా అంటే ఈ 2 విషయాలు పాటించగలిగితే. మొదటిది, మనము సర్వశక్తి మంతుడైన దేవుని వైపు తిరగాలి. అవునండి, చాలా సందర్భాల్లో మనము చేస్తున్న మిస్టేక్ ఏమిటంటే దేవుని వైపు తిరిగే వారముగా ఉండడం లేదు. నిజమండి, ఏదైనా సమస్య రాగానే, ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు, దేనిలోనో ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎవరో మనుషుల వైపు, బ్యాంకుల వైపు, పొలిటీషియన్స్ వైపు చూస్తున్నాం. కానీ వెంటనే దేవుని వైపు చూడలేకపోతున్నాం, దేవుని వైపు తిరగలేకపోతున్నాం. తెమానీయుడైన ఎలీఫజ్ చెప్తున్నాడు, మన దేవుడు నార్మల్ పర్సన్ కాదంట, ఆయన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుడు అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సర్వశక్తిమంతుడు అంటే సర్వము అనగా ఈ లోకములోనిదేదైనా కావచ్చు, భూమి క్రింద ఉన్న పాతాళములో అయినా కావచ్చు, భూమి పైన ఉన్న ఆకాశ మండల సమూహములలో అయినా కావచ్చు, ఎక్కడైనా కానీ దేవునికి అధికారం ఉంది. దానిపైన ఆయన శక్తి కలిగి ఉన్నాడు. మరి అటువంటి దేవుని వైపు తిరగడానికి ఎందుకండి ఆలోచిస్తున్నారు? ఆయన వైపు తిరుగుదాం. ఆయన మనకున్న శాపమును, మనలో ఉన్న పాపమును, మనకు ఉన్న ఆటంకములను అన్నిటినీ కొట్టివేస్తాడు. రెండవదిగా, మనము మన యొక్క గుడారములో ఉన్న దుర్మార్గమును దూరముగా తొలగించుకోవాలని లేఖనములు సెలవిస్తున్నాయి. దుర్మార్గము అంటే చెడు మార్గము, చెడు ఆలోచనలు, పాపపు పనులు, దేవునికి అసహ్యమైన విరోధమైన కార్యాలు, ఇతరులను బాధపరిచే, ఇతరులను కించపరిచే మాటలు మన గుడారములలో నుండి తొలగించుకోవాలి. ఈ సందర్భంలో గుడారం అంటే మనము 2 రకాల గుడారములను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి, మనము మన కుటుంబంలో నివసించే గృహము. 2, మన ఆత్మ నివసించే మన దేహము. ఈ రెండింటి నుండి మనము దుర్మార్గతను తొలగించుకోవాలి. అలా తొలగించుకున్నప్పుడే మనము అభివృద్ధి చెందగలము అని లేఖన భాగములు సెలవిస్తున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈరోజు అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం బహుశా
ఈ రెండింటిలో ఏదో ఒకటి అయ్యుంటుందేమో. దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తున్న కార్యము జరగడం లేదంటే నీలో దేవునికి నచ్చనివి ఉన్నాయేమో. ఒక్కసారి పరీక్షించుకో. యథార్థముగా పాపము చేయకుండా మంచిగానే జీవిస్తున్నా జరగాల్సిన పని జరగడం లేదంటే దేవుని వైపు చూడకుండా ఆయన వైపు తిరగకుండా నీ జ్ఞానంతో జీవిస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. నీవు ఈ రెండు కలిగి ఉంటే తప్పక అభివృద్ధి అన్ని విషయాలలో చెందగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, రానయున్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ప్రతి ఒక్కరు ప్రభా గొప్ప స్థితిలో ఉండాలని ఆశపడుతున్నప్పటికీ అయ్యా వారి జీవితంలో ఎటువంటి వృద్ధి లేక, ఎటువంటి అభివృద్ధి లేక, మరి తండ్రి వారు చేస్తున్న పనులలో తండ్రి ఫలింపు లేక ఉన్నారో వారితో మీరు ఈ రోజున సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడారు. సువివరముగా తండ్రి మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యం విని వారి యొక్క ప్రవర్తన సరిచేసుకుంటున్నారో వారి జీవితంలో మెండైన దీవెనలు తండ్రి మీరే కుమ్మరించమని వేడుకుంటున్నాం. అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా మరి తండ్రి బిడ్డలు ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే, యెహోవా రాఫావి అయిన దేవుడవు తండ్రి. బిడ్డలకున్న అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేని బలహీనతలు వాటన్నిటిని కొట్టివేసి తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బిడ్డలు మార్చండి. మరణమును కొట్టివేసి జీవాన్ని వారికి ప్రసాదించండి. అయా మరణ బంధకాలు, మరణ పాశముల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. మీరే బిడ్డలను స్వస్థపరచండి. మీ కృపగల హస్తము, మీ స్వస్థపరిచే హస్తము ప్రతి బిడ్డపైన ఉంచమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అయా మరి తండ్రి ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో తండ్రి వారి యొక్క అప్పును కొట్టివేయండి నా ప్రభా. అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి నా దేవా. అయా కుటుంబ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి విడిపించండి. మీరే తండ్రి ఆ యొక్క కుటుంబానికి శిరస్సు అయి ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ రాసి ఉన్నారో అయా మరి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారో వారు అనుకున్నంత తండ్రి వారు ఊహించినంత అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. అదేవిధంగా నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ప్రభా జాబు నిమిత్తం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా వారు అనుకున్నది సాధించుటకు మీ యొక్క శక్తిని వారితో ఉంచండి. మీ యొక్క జ్ఞానం చేత వారిని నడిపించమని వేడుకుంటున్నాం. జాబు లేని బిడ్డలకు జాబును అనుగ్రహించండి. వారు వెళ్ళే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి ఏ ఆదరణ లేక, ఏ ఆప్యాయత లేక, ఎవరి అండ లేక, ఎవరి ఆదరణ లేక ఉన్నారో ప్రభా ఆదరణకర్తమైన దేవుడవు, తల్లిదండ్రులు లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. సొంత గృహం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సొంత గృహమును దయచేయండి. పెన్షన్ రాని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా పెన్షన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభా అయా రక్షణ లేక, మారు మనస్సు లేక, కుటుంబంలో అయా మరి తండ్రి గొడవలతో, మనస్పర్ధలతో ఉంటూ ప్రభా అయా మీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ అయా మీ యొక్క తండ్రి సువార్తకు చెవియొగ్గక అయా గందరగోళ పరిస్థితుల్లో బిడ్డలు ఉంటున్న బిడ్డలను తండ్రి మీరే తండ్రి దర్శించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్నారు వారిని దీవించండి. చేతి పనులు చేసుకుంటున్నారు వారిని ఆశీర్వదించండి. అయ్యా వారు చేస్తున్న ప్రతి పనిలో నిరంతర ప్రతిఫలమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారిని మీదే కాచి కాపాడండి ప్రభా. చేస్తున్న పనుల్లో ఆశీర్వాదాన్ని దయచేయండి. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను అధికారులను దీవించండి అయ్యా. మన బిడ్డలు ప్రభా యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో, బాధలతో కృంగిపోతున్న పరిస్థితుల్లో ఉండి అయ్యా దుఃఖ స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి మీరే ఆదరణ దయచేయమని ప్రభా విశ్వాసంతో ప్రార్థిస్తుండగా సమస్యను తండ్రి జయించగలిగిన శక్తిని మీరే వారికి అనుగ్రహించమని, ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించమని అయా మరి తండ్రి గర్భఫలము లేని బిడ్డలకు కూడా గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటూ అదేవిధంగా నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి నడిపించమని యొక్క తండ్రి కృపా కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు మరి పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.